పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ యేసుక్రీస్తు దివ్య రూపధారణ పండుగను కొనియాడుతూ ఉన్న ఈ శుభ సమయాన ఈ దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసును దర్శించిన వారు రూపాంతరం పొందుతారు. ప్రారంభ ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు రూపాంతర పర్వదినాన్ని జరుపుకుంటున్న ఈ శుభ సమయాన మా హృదయాలను కూడా మార్చండి. నీ మహిమను చూడగల కృప మాకివ్వండి. మా జీవితాలను నీ వెలుగుతో నింపి మమ్మలను నూతనంగా చేయండి. ఆమేన్. పర్వదినం అంటే ఏంటి? రూపాంతరం అంటే కేవలం బయట రూపం మాత్రమే కాదు. మన ఆలోచనలు, మనసు, జీవితం అన్నీ దేవుని చిత్తానికి దగ్గరగా మారటం. ప్రధాన వాక్యం మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు యేసు రూపాంతరం. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం నుండి 10వ వచనం వరకు, లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం నుండి 36వ వచనం వరకు తెలియజేస్తూ ఉన్నాయి. యేసు పేతురు, యాకోబు, యోహాన్లను కొండపైకి తీసుకెళ్ళాడు. అక్కడ ఆయన ముఖం సూర్యుడిలా ప్రకాశించింది. ఆయన బట్టలు తెల్లగా వెలిగిపోయాయి. మోషే, ఏలియా కూడా ఆయనతో మాట్లాడారు. అప్పుడు మేఘం నుండి తండ్రి స్వరం వినిపించింది. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని మాట వినండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. కొండపైకి ఎందుకు? బైబిల్లో కొండ అంటే దేవునితో దగ్గరగా ఉండే స్థలం. మోషే సీనాయి కొండ ఎక్కాడు. ఏలియా హోరేబు కొండ మీద దేవుని దర్శించాడు. యేసు ప్రార్థనా కొండ. పాఠం: దేవునితో ప్రార్థనలో గడిపే సమయం మన జీవితాన్ని నిజంగా మార్చివేస్తుంది. ఒక చిన్న కథ ఏంటంటే, దుమ్ము పట్టిన అద్దంలో మన ముఖం సరిగా కనిపించదు. దాన్ని శుభ్రం చేస్తే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మన హృదయ పాపం, కోపం, అసూయ, గర్వంతో నిండిపోయినప్పుడు దేవుని మహిమ మనలో కనిపించదు. ప్రార్థన, పశ్చాత్తాపం, దేవుని వాక్యం మన హృదయాన్ని శుద్ధి చేస్తాయి. మోషే మరియు ఏలియా ఎందుకు ప్రత్యక్షమయ్యారు? మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి. ఇద్దరు కలిసి యేసులోని ధర్మశాస్త్రం మరియు ప్రవచనాలన్నీ నెరవేరాయని నిరూపించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ఇతని మాట వినండి. ఈ రోజుల్లో దేవుడు మనకు ఇదే చెప్తూ ఉన్నాడు. క్షమించండి, ప్రేమించండి, సేవించండి, ప్రార్థించండి, పవిత్రంగా జీవించండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఇంకొక కథ ఏమిటంటే, సీతాకోకచిలుక పురుగు తన పాత రూపాన్ని వదిలేసి అందమైన సీతాకోకచిలుకగా మారుతుంది. అలాగే యేసుక్రీస్తులో ఉన్న మనం కూడా పాత జీవితం వదిలేసి కొత్త జీవితం ప్రారంభించాలి. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనం. పేతురు చేసిన తప్పేంటి? 3 గుడారాలు కడదాం అన్నాడు పేతురు. అతను ఆ మహిమలోనే ఉండాలనుకున్నాడు. కానీ యేసు వారిని తిరిగి ప్రజల మధ్యకు తీసుకెళ్ళాడు. మనము ప్రార్థనలో పొందిన అనుభవాన్ని ఇంట్లో, సమాజంలో జీవించాలి. మన జీవితంలో రూపాంతరం ఎలా పొందాలి? రోజు ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, పవిత్ర బలిలో పాల్గొనటం, పాప స్వీకారం చేయటం, పేదలకు సహాయం చేయడం, క్షమించే మనసు కలిగి ఉండటం. రోమీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనం. ఈ లోకానికి పోలికగా కాకుండా మీ మనసు కొత్తదిగా మారటం ద్వారా మార్పు పొందండి. ఒక చిన్న కథ ఏంటంటే, బొగ్గు మరియు వజ్రం. బొగ్గు, వజ్రం రెండు ఒకే కార్బన్తో ఉంటాయి. కానీ ఒత్తిడి, కాలం వల్ల బొగ్గు వజ్రంగా మారుతుంది. అలాగే దేవుడు ఇచ్చే కష్టాలు మనలను ప్రకాశించే విశ్వాసులుగా తయారు చేస్తాయి. పర్వదినం మనకు ఇచ్చే పిలుపు ఏంటి? కుటుంబంలో ప్రేమను పెంచుదాం, కోపాన్ని విడిచిపెడదాం, పిల్లలకు విశ్వాసం నేర్పుదాం, యువత పవిత్రతలో జీవించాలి, దేవుని స్వరం వినాలి,
ఫిలిప్పీయులకు రాయబడిన లేఖ 2:15 ఏమని చెప్తుందంటే, లోకమందు నక్షత్రాల వలె ప్రకాశించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. రూపాంతరం పర్వదినం కేవలం యేసు మహిమను చూడటానికి కాదు. మనం మారాలి, మన కుటుంబం మారాలి, మన సంఘం మారాలి, మన గ్రామం మారాలి. యేసును చూసిన శిష్యులు మారిపోయారు. యేసును నిజంగా కలిసిన ప్రతి ఒక్కరూ మారిపోయారు. ప్రేమగల పరలోక తండ్రి, నీ ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు రూపాంతర మహిమను ధ్యానించే ఈ పవిత్ర దినాన మా జీవితాలను నీ వెలుగుతో నింపుము. మా హృదయాల్లో చీకటిని తొలగించి పవిత్రత, ప్రేమ, వినయం, క్షమ అనే గుణాలతో మమ్మల్ని అలంకరించుము. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని మాట వినండి అనే నీ స్వరాన్ని ప్రతిరోజు ఆలకించే కృపను ప్రసాదించుము. మా కుటుంబాలు నీ శాంతికి నిలయాలుగా మారునుగాక. మా యువత విశ్వాసంలో స్థిరపడునుగాక. మా పిల్లలు నీ ప్రేమలో పెరుగునుగాక. ప్రార్థనలో నిన్ను దగ్గరగా తెలుసుకుని సేవలో నిన్ను చూపించే శిష్యులుగా మమ్మల్ని మార్చు. మరియు తల్లి మరియు సమస్త పరిశుద్ధుల మధ్యత్వ ప్రార్థనలో ఈ ప్రార్థనను మీ యేసుక్రీస్తు మా ప్రభువు ద్వారా అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయగల దేవుడు మన యొక్క జీవితాలను ఆయన వెలుగుతో నింపుదురుగాక. మన పాప భారాన్ని తొలగించి మనకు నిత్య ఆనందము దయచేయుదురుగాక. ఆయన మహిమలో మనం పాల్గొనడానికి మనకు ఆయన వెలుగు సహాయపడునుగాక. భయంతో భీతిల్లుతున్న ప్రతి హృదయం దేవుని యొక్క ఆనందాన్ని పొందుతూ శాంతి సమాధానంతో జీవించునుగాక. ఈ దివ్య రూపధారణ పండుగ మన జీవితాలను ఆయన యొక్క వెలుగుతో నింపునుగాక. మనలందరినీ ఆయన సన్మార్గంలో నడిపించునుగాక. దైవ వాక్యంతో, దైవ శాస్త్ర ప్రేరణతో మనలందరినీ నింపుదురుగాక. వాక్యమందు విశ్వాసము, పవిత్రత కలిగి ఉండినట్లు మనలందరినీ దీవించమని దయగల దేవుని ఈనాడు ఈ పండుగ రోజు ఆయన దివ్య దర్శనం మనం పొందే భాగ్యం మనందరికీ దయచేయమని ఈ ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.